హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ కథలు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. కొత్తగా మనం ఈ ఏర్పడిన టీం చూసుకుంటే కెప్టెన్ ఎవరుంటారు అనేది చూడాలి ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ అంతకుముందు చాలాసార్లు ఈ టీంకి కెప్టెన్గా చేశాడు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు కూడా చేశారు. ప్రజెంట్ మరి ఎవరుండొచ్చు అనే దాన్ని చూసుకుంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే విరాట్ కోహ్లీకే ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం విరాట్ కోహ్లీకే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా టీం ఒకసారి చూస్తే ఎలా ఉంది ఈసారి ఆక్షన్లో వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూస్తే మనం ఈసారి వాళ్ళ టీం చాలా అంతకుముందు కంటే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ టీం వచ్చేసి బ్యాటింగ్ మీద ఎక్కువ ఆధారపడేది. ఈసారి వచ్చేసి వాళ్ళలో దాదాపుగా చెప్పాలంటే అందరూ ఉన్నారు ఫ్రెండ్స్, బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఈసారి బ్యాట్స్మెన్ కంటే బౌలింగ్ కూడా చాలా బలంగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ని తీసుకుంటే భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్, ఎంగిడి, నువాన్ తుషారా, సాయుష్ శర్మ, యష్ దయాల్, అదేవిధంగా కొంతమంది ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్, బౌలర్స్ని. వీళ్ళు మెయిన్ బౌలర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్స్ కూడా వచ్చేసి ఫ్రెండ్స్ ఈసారి బాగానే ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళలో నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవడానికి మనం బౌలర్స్ని ఎక్కువ శాతం చాలా వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. బౌలింగ్ విధానం అనేది ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు అంటే ప్లేయర్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్. ఒక్కసారి టీం ప్లేయింగ్ 11 అనేది అంటే ప్లేయింగ్ 11 మంది ఎలా ఉంటారు అనేది మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం చూద్దాం ఎలా ఉండొచ్చు అంటే మ్యాక్సిమం వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్ డౌన్ వచ్చేసి రజత్ పటీదార్, తర్వాత వచ్చేసి లివింగ్స్టన్, తర్వాత దేవదత్ పడిక్కల్. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ ఆల్రెడీ అంతకుముందు బెంగళూరుకి ఓపెనింగ్ కూడా చేసిన అనుభవం ఉంది తనకి. నెక్స్ట్ కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, సాయుష్ శర్మ, యష్ దయాల్. ఈ విధంగా టీం ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే మాత్రం కొంతమందికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీమ్ డేవిడ్ని ఆల్రౌండర్గా నేను తీసుకున్నాను మామూలుగా. బట్ కానీ వాళ్ళు తీసుకుంటే రొమరియో షెఫర్డ్, అతను కూడా ఆల్రౌండర్ ఫ్రెండ్స్, అతనైనా తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే స్వప్నిల్ సింగ్, అతనికి కూడా అవకాశం ఇవ్వచ్చు. అదేవిధంగా బౌలింగ్ విభాగం వచ్చేసి మనం తీసుకుంది వీళ్ళైతే ఇంకా ఏదైనా అవకాశం ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎంగిడిని తీసుకోవచ్చు. అలాగే తుషారాని కూడా తీసుకునే అవకాశం ఉంది. అవకాశాలు అయితే బౌలింగ్ విభాగంలో ఈసారి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ బెంగళూరుకి. టీం అయితే ఇలా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్పిన్ విభాగంలో సాయుష్ శర్మని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా ఆల్రెడీ స్పిన్ బౌలింగ్ వేస్తాడు, అతనితో పాటు సాయి శర్మ తీసుకునే అవకాశం ఉంది. లేదు మామూలుగా పిచ్ని బట్టి తీసుకోవాలనుకుంటే ఫాస్ట్ బౌలర్లకు అసలు ఇబ్బంది ఏం లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంది. ఓపెనింగ్ వచ్చేసి ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాం ఫ్రెండ్స్. ఓపెనింగ్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ దిగే అవకాశం ఉంది. తర్వాత వన్ డౌన్ రజత్ పటీదార్, లివింగ్స్టన్, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, సాయి శర్మ, యష్ దయాల్ ఫ్రెండ్స్. ఏదైనా ఈసారి బెంగళూరు టీం వచ్చేసి చెప్పలేం ఫ్రెండ్స్, ఎందుకంటే బెంగళూరు టీంని ఎప్పుడు కూడా బౌలింగ్ వీక్గా ఉంటుంది. కానీ ఈసారి బౌలింగ్ విభాగం చాలా బాగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఈసారి చాలా సెలెక్టెడ్గా వెళ్ళారు బౌలింగ్ విభాగంలో వాళ్ళు. ఏదన్నా ఫ్రెండ్స్ బెంగళూరు చాలా కాలం నుంచి టైటిల్ కోసం ఎదురు చూస్తుంది.
ఏదన్నా చూడాలి ఫ్రెండ్స్. వాళ్ళు కెప్టెన్ అనేది విరాట్ కోహ్లీని పెడతారా లేదా, లేకపోతే వాళ్ళ ఆ టీం అనేది కొన్ని అంటే ఎలా ఉంటుంది అనేది చూడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.